I love you. Now you set my soul on fire. Hi guys, welcome to my YouTube channel. Hi guys, welcome to my cooking channel. Welcome to Pasta Pass. ఎదవలాగు మ్యాటర్ చెప్పు. నాకేం చేయాలో తెలియదు గైస్. ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను. నా వీడియో మీ అందరికీ కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు, చెత్తగా. గిన్నెలో వాటర్ తీసుకున్నాను. పాస్తా బాయిల్ చేసుకుందాం. పాస్తా ఓపెన్ చేశాను. ఐ విల్ టేక్ మనసుకి నచ్చినంత క్వాంటిటీలో పాస్తా తీసుకోవాలి. సారీ, I can do this. Let's put some butter in it. Olive oil. But costly. Sunflower oil is good. దీనిలో ఎన్ని గ్రామ్స్ ఉంటే అన్ని గ్రామ్స్ గైస్. హాయ్ గైస్. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. 1 hour later. ఇప్పుడు ఏం చేయాలి? వంటగత్తె నన్ను ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ దీంట్లో మనం ఇప్పుడు పాలు పోదాం. కొంచెం పోతాం. ఈ మండాక సారీ కాలాక నా కెమెరా ఇటువైపు చూడటం అలవాటు అయిపోయింది. చీజ్ తీసుకొని దీంట్లో వేద్దాం. ఈ అమూల్ చీజ్ బ్లాక్స్తో ఒక బ్లాక్ తీసుకున్నాను. దాని ముందర ముక్కలు ముక్కలుగా ఉన్నదికి ముక్క పెట్టుకొని చీజ్ కనబడకూడదు, మీకు కరిగిపోవాలి. పాస్తా ఉడికిందో లేదో ఎలా తెలుస్తుందో నేను చెప్తాను. పాస్తా తీసుకోవాలి. ఫస్ట్ మనం పాస్తా తీసుకున్నప్పుడు చాలా గట్టిగా ఉంటుంది కదా, అలా గట్టిగా ఉండకుండా మరీ కత్తి మీద పెట్టంగానే కోసుకుపోయేటట్టు కాకుండా జస్ట్ ఇలా కోస్తే కోయించుకునే టైప్లో ఉండాలి. అప్పుడు బాగా ఉడికినట్టు. అని నేను ఎక్కడో చూశాను. నా సొంత తెలివితేటలు కాదు, నా సొంత తెలివితేటలు నమ్మకండి. పాస్తా ఎక్కువ ఉడకపెట్టాను. అలాంటప్పుడు ఏం చేయాలంటే కోతి చపాతీ కథ రావు. మీకు కోతి చపాతీ కథ తెలుసు కదా. ఒక జంగిల్లో 2 జంతువులు, కాకులు అనుకుందాం, ఎందుకంటే కాకులకి పని పట్టలేదు, అన్ని మోరల్ స్టోరీస్లోనూ ఉంటాయి కాబట్టి. 2 కాకులు అనుకుంటా చపాతీ కోసం కొట్టుకుంటూ ఉంటాయి. ఒక చపాతీ ఉంటుంది, అది నీకా నాకా అని చెప్పి కొట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. ఒక కోతి వస్తుంది, గుర్తు రావట్లేదు, మోరల్ గుర్తుపెట్టుకున్నా కానీ స్టోరీ మర్చిపోయింది. సమ్ 2 యానిమల్స్ కొట్టుకుంటుంటే కోతి వస్తుంది అనమాట. చపాతీ కదా నేను సాల్వ్ చేస్తాను మీ ప్రాబ్లం అని చెప్పి పంపకాల్లో ఇటు సైడు వెయింగ్ బ్యాలెన్స్ తీసుకొచ్చి, దరిద్రం చెప్తున్నాను స్టోరీని. వెయింగ్ బ్యాలెన్స్ తీసుకొచ్చి 2 హాఫ్స్ చేసి దాన్ని ఒక్కొక్క దాంట్లో వేస్తున్నట్టు. వెయింగ్ బ్యాలెన్స్ ఉంటుంది, వెయింగ్ స్కేల్, అది వేస్తే ఒకటి బరువు ఉంటుంది. అయితే దీనిలో బరువు ఎక్కువ అయిందని చెప్పి తుంచుకొని తినేస్తుంది. తర్వాత దీంట్లో బరువు ఎక్కువ అవుతుంది. ఇటు సైడ్ దాంట్లో బరువు ఎక్కువ అయిందని తుంచుకొని ఆ ముక్క తినేస్తుంది. అప్పుడు ఇటు సైడ్ దాంట్లో బరువు ఎక్కువ అవుతుంది. అలాగా చేసి మొత్తం చపాతీ మొత్తం కోతి తినేసి వెళ్ళిపోతుంది అన్నమాట అని నేను అనుకుంటున్నాను. మన చుట్టాలకి ఏదో సలహాలు ఇవ్వడం వచ్చినంత ఈజీగా నాకు మోరల్ స్టోరీస్ చెప్పడం రాదనమాట. మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాం. ఒక అంకుల్ వచ్చాడు. ఆయన ఎవరో తెలియదు, మా చుట్టాలో తెలియదు, ఆయన ఏమైతే తెలియదు. ఆయన అసలు మా చుట్టాలో కాదు కూడా తెలియదు నాకు. జస్ట్ సమ్ ర్యాండమ్ అంకుల్, అంతే, ర్యాండమ్ అంకుల్. మా అక్క ఒక దగ్గర ఉన్న మా కజిన్ అనమాట.
పెద్ద కజిన్ అనమాట, షీఈ్ మ్యారీడ్. వచ్చి అంకుల్ మేమిద్దరు అక్కడ కూర్చుంటే వచ్చాడు. అంకుల్ కూర్చొని ఏంటమ్మా అన్నాడు. ఓకే, మా అక్కతో ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఫోన్ అయిపోయాక కూర్చొని చెప్పాడు. మా అక్కడ అడిగి ఏంటమ్మా ఏం చేస్తున్నావు అంటే, మొన్నటి వరకు జాబ్ చేసేదాన్ని, ఇప్పుడు వదిలేసాను. వాళ్ళు ఏదో ఎందుకో వదిలేసింది సర్వీస్, మనకి ఎందుకు లేదు చేయట్లేదు ప్రస్తుతం, చూస్తాను కొన్ని రోజులు అయ్యాక చేస్తాను, కొన్ని ఫ్యూ మంత్స్ అయిన తర్వాత చెప్పింది. ఏం చదివావు బీటెక్. ఓకే, మ్యారీడ్ అన్నావు, పెళ్ళైందా? అయిందా? అయింది. పిల్లల కోసం ప్లాన్ చేద్దామని మానేసావా? నీకు చెప్పిందా ఎందుకు మానేశాను? అయితే మా అక్క చాలా మంచిది అనమాట, ఏం అనలేదు అంది, అంతే. తర్వాత నా దగ్గరకు వచ్చాడు. ఏం చేస్తున్నావమ్మా, నువ్వెవరు అన్నాడు. అసలు నేను ఎవరో తెలియదు, మేము ఎవరో తెలియదు అంకుల్కి ఎవరో మేము తెలియదు, అంకుల్ ఎవరో మాకు తెలియదు. జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నాం ఆయన, అసలు ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ అంకుల్ని చూస్తున్నాం. వచ్చి నువ్వేం చేస్తున్నావమ్మా అంటే, రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయింది అంకుల్ అని చెప్పా. నెక్స్ట్ లాజికల్ రీజనబుల్ సేమ్ క్వశ్చన్ ఏముంటుంది, గ్రాడ్యుయేషన్ అయిందంటే జాబ్ చేస్తున్నావా, మాస్టర్స్కి వెళ్తావా, లేకపోతే అసలు ఏం చదివావు? గ్రాడ్యుయేషన్ అయిపోయిందంటే, గ్రాడ్యుయేషన్ ఈజ్ ఎ సెరమనీ నాట్ ఏ డిగ్రీ. అయిపోయిందని ఏం చేస్తున్నావు, జాబ్ చేసుకుంటావా, జాబ్ దొరికిందా, మాస్టర్ చేస్తున్నావా, ఇంట్లో పడి ఉంటున్నావా, సరే పోనీ అమ్మాయిలం కాబట్టి పెళ్ళి ఎప్పుడు, పెళ్ళి చేసుకోబోతున్నావా, పెళ్ళి గురించి అలా అడిగినా నేను పెద్ద ఫీల్ అయ్యేదాన్ని కాదు. సర్లే ముసలాయన ఏముందిలే అడుగుంటాడని ఊరుకునేది. ఆయన వచ్చి గ్రాడ్యుయేషన్ అయిపోయిందంటే క్వశ్చన్లు అడగలేదు ఆయన, పెళ్ళి చేసేసుకో. ఎందుకంటే పెళ్ళి చేసుకుంటే నీకు ఒక సొంత కుటుంబం ఉంటుంది, నీకంటూ ఒక సొంత కుటుంబం, నీకు సొంత ఫ్యామిలీ ఉంటుంది, నీదంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, నీ మొగుడు, నీ పిల్లలు, నీ ఫ్యామిలీ ఏర్పరచుకున్నాక అప్పుడు నువ్వు జాబ్ ఏముందిలే చేసుకోవచ్చు, జాబ్ ఇప్పుడు జాబ్ చేసి ఉందిలే, జాబ్ చేసుకోవచ్చు. సి అంకుల్, యక్స్ పాట అంటే ఇప్పుడు ఏంటి సొంత కుటుంబం అంటే ఏంటి? ఇప్పుడు నాకున్న కుటుంబం అద్దె కుటుంబం ఇదంతా, రెంట్కి తెచ్చుకున్నాను నేను ఫ్యామిలీ రెంటల్ బేసిస్ అని చెప్పి, ఇది నా సొంత కుటుంబం కాదా? సైక్ చెప్పమంటే పిచ్చి సొలవాళ్ళు కొనే చెప్తారు అందరూ. అంత సరదాగా ఉంటే మీరు చేసుకోండి ఇంకో 2-3 పెళ్ళిళ్ళు. పాస్తాని యాడ్ చేసుకుంటాం. ఆబ్వియస్లీ 45 minutes వీడియో పెడితే ఎవరు చూడరు యూట్యూబ్లో, కట్ చేసి పెడతాను అనుకో. కానీ ఏది కట్ చేయాలి, ఎంత కట్ చేయాలి, ఎక్కడ కట్ చేయాలి అని తెలిసినోడే ఎడిటర్. ఆ పని కూడా నేనే వేసుకోవాలి, ఎందుకంటే నేను చేసే ఈ వాస్తవ వీడియోలకు నన్ను ఒక ఎడిటర్ని పెట్టుకోను. ఉన్నాడు మా ఫ్రెండ్ ఒకడు, ఎడిటర్ కాదు వాడు, పాపం గ్రాఫిక్ డిజైనర్, వాడిని ఎడిటర్ చేయమంటే ఫీల్ అవుతాడు. ఒకటి తక్కువైంది, టేస్ట్ తక్కువైంది అనకండి, మీకు తెలియదుగా, మీరు చేసుకుని తినాల్సింది. నేను ఎలా చేసినా నేను బాగుందని అంటాను, నేను చేశాను కాబట్టి. I think we'll add some cheese. What's the point of having pasta if the cheese is not enough? आवे इंग्लिश मीडियम बच्चों क्या कान के नीचे. పాస్తా చేసుకునేటప్పుడు ఎప్పుడు పాస్తా వాటర్ దాచుకోవాలని చెప్పి వెరైటీ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అండ్ షెఫ్స్ చెప్పారు, పాస్తా వాటర్ దాచుకోండి, దాన్నే వాడుకోండి అని చెప్పి. ఆలివ్స్, బ్రోకలీ, బెసల్, పార్స్లీ, చెర్రీ టమాటోస్, బెల్ పెప్పర్స్, మష్రూమ్స్ లాంటివి వేసుకుంటారు. ఇప్పుడు అవన్నీ కొనాలంటే పైసలు అయితే అన్నమాట. ముందర ఒక వీడియో తగలెడితే ఆల్రెడీ ఒకటి తగలెట్టాను, పాస్తాలా రాలేదు, పాలకోవాలా వచ్చింది. అలా పాలకోవాలా వచ్చిన పాస్తా కూడా మా తమ్ముడికి పెట్టాను.
ల్యాబ్ ఎల్క మీద ఎక్స్పెరిమెంట్ చేసినట్టు చేస్తాడు నా మీద. తగినంత ఉప్పు, తగినంత అంటే మీకు మనసుకు నచ్చినంత ఉప్పు. ఎందుకంటే నేను ఎంత ఇస్తాను నాకే తెలియదు మెజర్మెంట్స్ చెప్పడానికి. నెక్స్ట్ టైం చక్కగా కాస్ట్లీ ఇంగ్రీడియంట్స్ అన్ని కొనుక్కొని ఆలివ్స్, బ్రాకలీస్, బెల్ పెప్పర్స్ ఇలాంటివి వేసి మష్రూమ్స్ వాసన బాగా వస్తుంది. ఇంత చేసేస్తే అలాగే వస్తుంది. ఒక ఫ్యాన్సీ బౌల్ కొనుక్కున్నాను గైస్. వెరీ వెరీ పాస్తా రెడీ. నువ్వు వస్తావా వీడియోని? సరే గైస్, పాస్తా అయిపోయింది కదా, ఇప్పుడు ఎలక మీద ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇట్స్ మై బ్రదర్. ఇందులో ఆ ఆరిగానో టేస్ట్, పాస్టాలో స్మూత్నెస్, పర్ఫెక్ట్ టేస్ట్, ఒక ఇటాలియన్ పాస్తా తిన్నట్టుంది. సో గైస్ మీరు కూడా పక్కా ట్రై చేయాలి. ఇది పర్ఫెక్ట్ షెఫ్. యాక్చువల్లీ బాగానే ఉంది, లాస్ట్ టైం కంటే చాలా బెటర్. ఓకే గైస్, దిస్ ఇస్ అవర్ ఫస్ట్ పాస్తా వీడియో. పాస్తా బాగా వచ్చింది. రెసిపీ నేను పెడతాను, పక్కన చూపిస్తాను, మేబీ హియర్. సో సారీ, ఇది బాగా వచ్చింది చాలా రోజుల తర్వాత. ఓకే, బాయ్ గాయ్స్.